హాయ్ అండి. ఈరోజు చేపల పులుసు పెట్టుకుందామండి. కలిపేసుకున్నానండి. పక్కన పెట్టుకుని మసాలా పులుసుకండి ధనియాలు మిక్సీ ఆడుకుందాం. ఉల్లిపాయ కూడా మసాలా పొంతో ఆడేసుకున్నానండి. అలాగే ఉల్లిపాయ కూడా కొంచెం అల్లం ముక్క వేసుకుని ఆడేసుకున్నాం. ఇప్పుడు అల్లం వేసుకున్న పేస్ట్ వేసుకుని వేపుకుందాం. చింతపండు తీసుకున్నానండి, నానబెట్టుకున్నాం. అలాగే పచ్చిమిరకాయలు కూడా వేసుకుందామండి. ఆనియన్ పేస్ట్ వేగిపోయిందండి. ఇప్పుడు చేప ముక్కలు వేసేసుకుందాం. చేప ముక్కలు వేసుకున్నాం కదండి, 4 బెండకాయలు కూడా వేసుకుందాం. చేప ముక్కలు వేసుకున్నాం కదండి, మగ్గిని ఇప్పుడు చింతపండు పులుసు పోసేసుకుందాం. ఫ్రెష్ కరివేపాకు వేసుకునండి, మూత పెట్టుకుందాం. పులుసు ఉడుకుతుంది కదండి, ఇందాక మసాలా ఆడుకున్నాం కదా, అది వేసేసుకుందాం. అలాగే కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకుని సిమ్మిల్లో పెట్టుకుందాం. అయిపోయిందండి, కొంచెం కొత్తిమీర వేసి దించేసుకుందాం. చేపల పులుసు అయిపోయిందండి.